शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवं तं वन्दे सात्विकं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः जय श्री कृष्ण परमात्मा को पंचमुख आंजनेय स्वामी की समस्त देवतలకు జగన్నాథరావు గారు మా సంస్థ ఫౌండర్. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు 22 ఏళ్ళ సంస్థని విజయవంతంగా నడిపిస్తున్న మా ఒక్కూరు జగన్నాథరావు గారు ఈరోజు రామదాసు ఏకపాత్ర చేస్తాను ఒక 15-20 నిమిషాలు అన్నట్టుగా ఆయన ఇష్టానికి అనుగుణంగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ముందుగా రామదాసు గురించి సంక్షిప్తంగా పరిచయం చేస్తాం. భక్త రామదాసు భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న అనే రామభక్తుడు ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామంలో 1620 సంవత్సరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి దైవభక్తి మెండు. ఆ రామచంద్రుడి మీద భక్తి విశ్వాసాలు ఎప్పుడు ఆయన ధ్యానంలోనే ఉంటుండేవాడు. సరే, తర్వాత వివాహం, ఉద్యోగం ఇవన్నీ వచ్చాయి. రామదాస్కి మేనమామ అక్కన్న మాధవలు ఇద్దరు కూడా అప్పటి గోల్కొండ నవాబు కుతుబ్ షాహీ సుల్తాన్ అబుల్ హసన్ తానాషాగా మాత్రమే పిలువబడ్డాడు చాలా కాలం. ఆయన కొలువులో అక్కన్న సిఫార్సు మీద రామదాస్కి పన్ను వసూలు చేసే తహసీల్దార్ ఉద్యోగం దొరికింది. ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు రామదాస్. రామభక్తి మెండు కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ భద్రాచల రాముని పర్ణశాలని సందర్శనకు వద్దామని వెళ్ళి ఆ గుడి పరిస్థితి, అక్కడ పరిస్థితులు అన్నీ చూసి చెలించిపోయి ఈ గుడిని బాగు చేయాలి అని ఊరి ప్రజలందరితో కలిసి చర్చించి చందాల రూపంలో కొంత మొత్తం వసూలు చేస్తాడు. కాకపోతే ఆ మొత్తం గుడి జీర్ణోద్ధరణకి, గుడి బాగు చేయడానికి మిగతా కార్యక్రమాలు సరిపోక తానాషా ప్రభుకు ఉత్తరం రాసి పంపిస్తాడు. అయ్యా, నేను ఇలాగా చేద్దామనుకుంటున్నాను, పన్ను వసూలుతానికి డబ్బులు నా దగ్గర ఉన్నాయి కొన్ని, అవి నేను ఖర్చు పెట్టి మళ్ళా తొందరలోనే తీర్చేస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి తానాషాకు ఉత్తరం రాస్తాడు. కాకపోతే ఆ ఉత్తరం తానాషాకి చేరదు.
రామదాస్ గారు తానాష దగ్గర నుంచి మనకి ఎటువంటి వర్తమానం లేకపోయేటప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే 6 లక్షల రూపాయలు అప్పట్లో రూకలు అంటారు మొహరీలు ఖర్చు పెట్టేసి భద్రాచలాన్ని గుడి జీర్ణోద్ధరణ చేసి గుడి చక్కగా నిర్మిస్తాడు. ఈ విషయం తెలిసిన తానాష నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి గుడి కట్టాడని చెప్పేసి తానాషాని రామదాస్ని బందీ చేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. రామదాస్ని బందీ చేస్తారు. ఆయన్ని ఒక జైలు గదిలో ఉంచుతారు. 12 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అదే సమయంలో ఎన్నో కీర్తనలు, భక్తి గీతాలు ఇలా రకరకాలుగా ఆయన రామచంద్రుని స్తుతిస్తూ రాశాడు. ఆ చెరసాలలో ఆయన గడిపిన జీవితానికి కొద్దిపాటి రంగస్థల రూపమే మీ ముందు ఆయన ఆవిష్కరిస్తారు. రండి, మీతో పాటు నేను చూస్తాను. రండి. రామదాసుని గుర్తుపట్టాలంటే అంత రావాలి మనకి. మేడం మధ్యాహ్నం రావద్దాడు ప్లీజ్ సైడ్ కొనండి. సార్ సైడ్కి రండి. చిన్ననాటి నుండి నా పాలిట కన్న తండ్రికి నీవే అండి నిదురయందైనను మరో
అనవరతము నీ చరణ సేవయే నా జీవిత పరమాత్మగా ఎంచుకున్నా. నీవు సంగిన ఈ భంగుర దేహం సర్వాంగములతోడ నీ మంగళకర సేవా సాంగత్య ప్రసంగములైంది మెలంగుతున్నది. నీ మంగళకర సేవా సాంగత్యములైంది మెలంగుతున్నది. రామచంద్ర, నన్ను చెరయందు నిర్బంధించిన నిన్ను నిరసించరని తలచివా రామ, నిన్ను నిరసించరని తలచివా. నీ వేళ నన్నింత దుస్సహరిగా నీ వేళ నన్నింత దుస్సహరిగా పరీక్షించురా. నన్ను కారాగృహముడయే కాదు, లోక భయంకర శరభ శాతుల వాతకు అప్పగించింది. క్రూర జన జంతు విధాన పరిభూతంగా పారావరమున పారవేసింది. మిడిల్ కూడా కరాల సర్పములచే కనిపించిన దావానల ద్వారాలు నన్ను దహింపదోసినను, నన్ను దహింపదోసినను. నీ నామ సంకీర్తన మానుద్ర రామ, నీ నామ సంకీర్తన మానుద్ర. ఏలనయ్యా నాకు ఈ పరీక్ష, ఏలనయ్యా కలిరాజ వరద, కలిరాజ వరద. నే శరణు వేడిన గాని కరుణ నీమది కలుగదయ్యా. పద్మాక్ష నా పాప ఫలమింక నిందాక విలపింపజేయును తెలుపవయ్యా. ఇందిరా రమణ నేనెంత పాతకినైనా ఎందును నిన్ను నమ్మిందునయ్యా. శ్రీనాథ 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 నిరతంబు నీ నామ భజనంబు చేసిన ఫలమేమో చెప్పుమయ్యా. ఏల కృపగల్గదేలా రామ, ఏల కృపగల్గదేలా నా బాధలను చూడవేలా, కోపమేల మాట్లాడవేలా. స్వామి రామచంద్ర, రామచంద్ర, దశరథ రాముడవై అనుభవించిన సంకటములను ఇంటిక స్ఫురణకు తెచ్చుకునే నన్ను కరుణించలేవా తండ్రి, నన్ను కరుణించలేవా తండ్రి. సీతా వియోగ పరితాపమున వనరుకు ఆ వనజాక్షిని వెతికింపు యుద్ధరంగమందు కూలిన నీ తమ్ముడు లక్ష్మణుని రక్షించడకై సంజీవ పర్వతము దక్కింప ఎంత వేగిరి పట్టు మరచితివా రామ. నిన్ను సేవించిన దాసాను దాసును పగలనక రేయనక నీ సేవ చేసి
నీకై బీదనైతిని, రుణము తీసుకుని చెడపడి తిని ఎంతైనను నీకు కనికరము రాకున్నదే, ఎంతైనను నీకు కనికరము రామా. నిరపరాధుని దుర్గను లేచుతుండగా ఏమి ఎరుంగనట్టుల సహింపకయున్న పనేమి చెప్పలా. మేమతికంత సహ్యమగునే, ఇక ఎవ్వరు నాకు రక్షకులు. కోమల నీలవర్ణ రఘుకుంజర మద్గతి కానవేమిరా. ఇది ఆరాధనము, 6 రూకలైనను నా చెప్పలేదు. మరల రాజభటులు నన్ను బాధించదు. రామ రామ, ఎంతటి కని ఓర్చుకుందు రామ, ఎంతటి. ఒక్కసారి నన్ను సంహరింపరా, ఒక్కసారి. పుండరీకాక్ష, పుండరీకాక్ష, అఖండ భూమండలం నిండిన నీ దివ్య ప్రభావం ముగిసిన, నీ దేవతా సామ్రాజ్యము ఏ రాక్షసుడైనను అపహరించడం లేక లేక రాముడను వేరు దైవము నేను కొలుచుతున్నాడనా, రాముడను వేరు దైవము నేను కొలుచుతున్నాడనా. నా పరితాపములకు అందమెట్టుకలు, నా పరితాపములకు అందమెట్టుకలు, నా గతి రామ. ఏమీ నాటకం, ఏమీ నాటకం, ఏ నాటకం ఆడగా దళకితో, ఏ నాటకం ఆడగా దళకితో, ఏ కష్టములు కూర్చువో, ఏ పాత్రల సృష్టి చేసెదవో, అందే చిత్రము చేసెదో. ఏ బాధల ముంచి చేసెదో, ఏ బాధల ముంచి చేసెదో, ఇంకే తీరుగా వెళ్తువో. నీలీలెరుంగ ఏది తరమౌ, నీలీలెరుంగ ఏది తరమౌ, నీరే జపత్రేక్షణ.
కిలకిన పలుకావేమి కలలోని నామస్మరణ మనువాతకాని పలుకే మాయే పలుకే మాయే ఎంత ఎంత దుఃఖించినను ఇక ఈ ధరణిపై ఉన్నది ఇక ఈ ధరణిపై ఉన్నది ఈ తను పోయిన పిమ్మట నన్నెవరు బాధింపగలరు నాకేమి భయం అయ్యో ప్రతికి ఉన్నప్పుడు కల శోకభారము కన్నను మరణానంతరం కలగవు అపకీర్తి అత్యంత భయానకం కదా రామదాసు ధనం అపహరించి రాజశిక్షకు లోబడి రుణగ్రస్తుడైపోయేనన్న అపకీర్తి ఆచంద్ర తారార్థము ఈ వసుతపై తెచ్చిపో నా మాటలు అట్లుండగా నా కాంతాసూత్ర స్థితి ఏమో నన్ను పోగొట్టు అనాథలై దిక్కులేక అపనిందల పాలై కృషించి నన్ను దూషితులు కదా తలపన శక్యం దుర్భరం నిన్ను సేవించిన దాసానుదాసులకు ఇదియా నీవు విధించు శిక్ష నిన్ను సేవించితే ఆపదల్ బడసితే రామ నిస్తేజుడైపోతి ఓ అనఘా రాతిని నమ్మి గొల్చినను నీదై జాలి చూపింపజే నిన్ను వంచీకృతు చేసి శిక్షనిడి దైన్యం బంధగా చేయు నే ధనతే పాటిది కంద కర్కశ శిలాఖండంబు మొండివో
రామచంద్ర రామచంద్ర, ఇన్ని సంకటముల కారణము నీవు, ఇన్ని సంకటములకు కారణము నీవు. నీవు శరణాగత రక్షకుడు అని, దినదిన పోషకుడు అని ఎన్నో బిర్మములు పెట్టుకొని నన్ను వంచితి. నేను నమ్మి నేను మోసపోయింది. నా ధనమంతయు కోల్పోతుంది, రుణము చేసి నా వారి బ్రతుకును చెరిపెట్టి నీవు కైలాటగాడవని ఇప్పుడు ఎరిగి నీ పాదముల యొద్దవని బద్దము లేని కొలుపు చేసి చెరపడుతుంది. నా ద్రవ్యమంతయు తెమ్ము రామచంద్ర. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర.
అయ్యో ఎంత నిష్ఠురములాడుకుని ఎంత నిష్ఠురమున తాపమున పలికిన నాదు ఆలాపములను పాటించ రామ రామ నీవుగాక నాకెవరు దిక్కు నీవుగాక నాకెవరు స్వామి తాళలేక నేను చూడనాటి క్షమింపు రామ క్షమింపు క్షమింపు రామ క్షమింపు సలలిత రామ నామ జప సారమెరుంగను కాశీపురి నిలయుడగాను నీ చరణ నీరజరేణు మహాప్రభావమును తెలియగా అహల్యంగా నీదగు సత్యవాక్యముందలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముందలతను చింపనాతరమే రామచంద్ర భవద్విలాసముందలతను చింపనాతరమే ఓ దాసరథి కరుణామయోగి वासुदेवा श्रीकेश वैकुंठ भाषा विकासा असाधुष्य खद्योत सहस्र संकाश के दिव्यमान प्रकांड प्रभायुक्ता भूसत्य पाताल लोक प्रकाश मणिचूड़ श्रीवत्स केयूर कोटीर हाराड़ माणिक्य हेराड़ गीराड़ संवर्ण शेष गीर्वाण गंधर्व नागेंद्र योगींद्र सद्भक्त संगा शुभांगा सुसंगा सुंदर सुरेश सुनंद मुकुंद श्री पद्मनाभाय दिव्योपगीताय दिव्योपसर्गाय केशवर्गाय सप्तोपवर्गाय भक्तापवर्गाय सूर्याय सूर्याय नित्याय सत्याय प्राणाय प्राणाय रामाय महोधाम राम दयालो राम नमस्ते नमस्ते नमस्ते
శ్రీ కొప్పోలు జగన్నాథరావు గారు ఇందాక స్టార్టింగ్లోని అరుణ్ కుమార్ చెప్పినట్టు వారు చక్కటి సంగీతం, సాహిత్యం, తర్వాత పద్య, నాటక రంగాన్ని ఎంతోమందిని ప్రోత్సహిస్తూ చాలామందికి నేర్పించారు. కానీ వారు మొట్టమొదటిసారి ఈ వయసులో వారు స్టేజ్ మీద చక్కగా ఈ ప్రదర్శన ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా నేను చిన్న మొమెంటో వారికి ఇస్తాను, స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గోమయంతో చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మధ్యలో రండి సార్. ఏడుకొండలోడ వెంకటరమణ గోవింద గోవింద. జై బోలో పంచముఖ హనుమానికి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శారదా కాలనీ వాసులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్న మన జగన్నాథరావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ వినాయక చవితి పెడుతున్నారు, అందరూ ఏదో పాటలు ఇట్లా సాహిత్య కార్యక్రమాలు కాకుండా ఈ డీజేలు పెట్టుకుని అది చేస్తున్నారు. అటువంటి కార్యక్రమం కాకుండా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు కాలనీ వాసులకు అందరికీ ఈ కార్యక్రమం చేసిన జగన్నాథరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు, పాదాభివందనం చేస్తున్నాను. కళాభారతి సంస్థ పెట్టింది కళాకారులు పైకి తీసుకురావడానికి. ఆ సంస్థ పెట్టిన వాళ్ళ వేదిక మీద పైకి వచ్చినందుకు మా కళాభారతి తరఫున అందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే అందరినీ ఎక్కించారు, ఇవాళ ఆయన ఎక్కించే పరిస్థితి మాకు వచ్చింది. శ్రీ కళ్యాణ్ జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఆయనే చిన్నవాడు కాదు, వయసులో ఇక్కడ చాలామందితో సమానంగా దాదాపు 70 ఏళ్ళు ఉన్నాయి. ఆయన పద్యాన్ని చక్కగా ఆలపిస్తూ ఈ డైలాగులన్నీ కంటతా పట్టి ఎక్కడా కొల్లుపోకుండా మీ ముందు ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. అందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. కళాకారుడికి కావాల్సింది చప్పట్లు. మరొక మార్గ చప్పట్లతో ఆయన అభినందిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మా గురువు శ్రీ వేణుగోపాలాచారి గారిని ఈ కార్యక్రమానికి ఆయన చూపించే వాత్సల్యం, అభిమానం నేను మర్చిపోలేను. వాటి గుర్తుగా ఈ ఏకపాత్ర గురించి నేను మాట్లాడను. వాటి గుర్తుగా నా కోరికని ఈ సెలవు రూపంలో ఆయనకి మా అరుణ్ కుమార్ గారు కళాభారతి జనరల్ సెక్రటరీ, మంచి గాయకుడు, బ్రహ్మాండమైన గాయకుడు. కళాభారతికి ఒక ఎసెట్. రియల్లీ వాళ్ళ నాన్నగారు తంగిరాల సుబ్బారావు గారు మంచి నాటకాలు,
మీరు కూడా మంచి గాత్రం ఎస్బీహెచ్లో పనిచేసి రిటైర్ అయ్యారు. అమోఘమైన గాత్రం, మంచి పాటలు పాడతారు చాలా చక్కగా. అందరికీ ధన్యవాదాలు. మా చిరు ప్రయత్నాన్ని మీరందరూ వేషం వేసుకున్న రంగస్థలం ఇంటికి రావటం మీ అందరి ఆశీస్సులు అందిస్తానని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఈ నాటక రాజ్యంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని మీ ముందు మిత్రులు మల్లాది వెంకటరమణ బృందంచే ప్రదర్శితం అవుతుంది.